కాషాయశోభికమనీయశిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం విద్యుద్దినేశనిభం ఉల్లసదోర్ధ్వపుండ్రం రూపంతవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే செல்லின் தொகை உனதடி போதுக்குத்தொண்டு செய்யும் நல்லம்பரேத்தும் உன்னாமெல்லாம் எந்த நவினுள்ளே அல்லும் சகரும் அமரும்படி நல்கு அருசமயம் வெல்லும் பரமை ராமானுஷா இதன் விண்ணப்பமே பூமன்னுமாறு பொருந்திய மாறுதன் புகை மறிந்த பாமுன்னுமாறன் அடிபணிந்து என்றவன் அல்கனையோர் தாம் மன்ன வந்த விராமோனிசன் சரணாரவிந்தன் நாமன் நிராஜ நெஞ்சே சொல்லுவோம் அவன் నామంగళే. ప్రియ భగవద్ రామానుజ దాసులారా, రామానుజుని ప్రవచన పరంపరలో నేడు 107వ పాసురాన్ని వినబోతున్నాం. ఇంతకు ముందు మనం విన్నటువంటి పాసురంలో తిరువరంగత్తముదనార్ సర్వేశ్వరుడు 108 దివ్య క్షేత్రాలలో వెంచేసింటాడని, 108 దివ్య క్షేత్రాలలో అభిమానంగా ఆ దివ్యక్షేత్రముల యందు ప్రీతితోటి వాటిని వదలక నిత్యవాసం చేసేటటువంటి సర్వేశ్వరుడు ఆ దివ్యదేశములతో సహా ఎందరుమానార్ల యొక్క హృదయంలో ప్రవేశించి నిత్యవాసం చేస్తున్నాడు అని, అలాగే సర్వేశ్వరుడు ఆ దివ్యదేశములతో సహా ఎందరుమానార్ల హృదయంలో నిత్యవాసం చేస్తూ ఉంటే అట్టి రామానుజులు నా యొక్క హృదయంలో వెంచేస్తున్నారు అని, ఎందరుమానార్లు తమ యొక్క హృదయంలో ప్రవేశించి నిరతిశయమైనటువంటి ప్రేమతోటి నిత్యవాసం చేస్తున్నారు అని, ఎందరుమానార్లు తిరువరంగత్తముదనార్లను ఏ విధంగా కటాక్షించారో తిరువరంగత్తముదనార్ ఇంతకు ముందు చెప్పినటువంటి పాసురంలో మనకి తెలియజేశారు. ఎందరుమానార్లు తిరువరంగత్తముదనార్ హృదయంలో ఏం చేసి ఉన్నారంటే, ఎలా ఏం చేసి ఉన్నారండి అంటే, కొన్ని ప్రదేశాలకు మనం వెళతాం, కొన్ని చోట్లకు మనం వెళతాం. వెళ్ళినప్పటికీ ఆ ప్రదేశంలో ఉండడం మనకి ఇష్టం ఉండదు. ఏదో తప్పనిసరిగా వచ్చామండి, ఈ పూట గడుపుకుని ఇంటికి వెళ్ళిపోతామండి అని చెబుతూ ఉంటాం. అలాగా మొహమాటం కోసమో తప్పనిసరిగానో బాగుండదండి రాకపోతే అనియో ఎందరుమానార్లు తిరువరంగత్తముదనార్ల యొక్క హృదయంలో ప్రవేశించలేదు. తిరువరంగత్తముదనార్ల మీద అమితమైనటువంటి ప్రేమతోటి, తిరువరంగత్తముదనార్లను వదిలి ఉండలేనటువంటి గొప్ప ప్రేమతోటి తిరువరంగత్తముదనార్లను కటాక్షించి తన యొక్క కటాక్ష కారణంగా తిరువరంగత్తముదనార్ల యొక్క హృదయంలో నిత్యవాసం చేస్తూ ఎందరుమానార్లు ఏం చేస్తున్నారు అన్నారు. అంటే ఈ పాసురం ఏం చెబుతున్నారంటే, తిరువరంగత్తముదనార్ల విషయంలో ఆ విధమైనటువంటి గొప్ప వ్యామోహాన్ని చూపించినటువంటి రామానుజులు నిరతిశయమైనటువంటి సౌశీల్యం అనేటటువంటి కళ్యాణ గుణం కలిగిన వార్త. సౌశీల్యం అంటే మహానుభావులైనటువంటి పెద్దవాళ్ళు అతి సామాన్యులైనటువంటి వారితోటి అరమరకలు లేకుండా కలసి మెలసి ఉండుట. పెద్దవారైనటువంటి ఎందరుమానార్లు నిత్య సూరి గోష్ఠిలో ఉండవలసినటువంటి వారు ఈ నిత్య సంసారాలు ఉండేటటువంటి లీలా విభూతిలోకి ఎందరుమానార్లుగా ఏం చేసినప్పటికీ
తమ యొక్క వైభవాన్ని, తమ యొక్క గొప్పతనాన్ని చూడకుండా నా యందు ఉండేటటువంటి ప్రేమ చేత నాతో కలిసిపోయారు ఎమ్మెరుమానార్లు. ఇలా కలవడం ఏదైతే ఉందో దీనికి సౌశీల్యం అని పేరు. అలాగా గొప్ప సౌశీల్యం అనేటటువంటి కళ్యాణ గుణం ఎందరుమానార్లకు ఉన్నది అని ఈ పాత్రను చేసినాను. ఎందరుమానార్లని ఒక అద్భుతమైనటువంటి సౌశీల్య గుణం కలిగిన వారా అని సంబోధిస్తున్నాడు. అలా సంబోధిస్తూ, ఓ రామానుజ, నాది ఒక విజ్ఞాపన ఉన్నది అని ఎందరుమానార్లకి తిరువరంగత్తముదనార్ ఒక విజ్ఞాపన చేస్తున్నారు. రామానుజ, ఇది నా యొక్క విజ్ఞాపనం, వినవలసింది అని ఈ పాసురంలో విజ్ఞాపన చేస్తున్నారు. ఓ రామానుజ, ఎముకల్ని పట్టి ఉండేటటువంటి వ్యాధులు, ఎముకల్ని పట్టి ఉండి బాధించేటటువంటి వ్యాధులకి ఈ శరీరము స్థానం. అలాగా ఎముకల్ని పట్టి ఉండేటటువంటి వ్యాధులకి స్థానమైనటువంటి శరీరములు అనేక రకాలుగా ఉంటాయి. అనేక రకాలుగా అంటే దేవ రూపంలో ఉంటాయి, తిరియక రూపంలో ఉంటాయి, మానవ రూపంలో ఉంటాయి, స్థావర రూపంలో ఉంటాయి, జంగమ రూపంలో ఉంటాయి. అలాగా దేవరూపంలోను, అలాగే మనుష్య రూపంలోను, తిరియక రూపంలోను, స్థావర రూపంలోను, జంగమ రూపంలోనూ ఉండేటటువంటి సకల శరీరములందు ప్రవేశించి అనేకమైనటువంటి దుఃఖాలను అనుభవించి స్వరూపనాశనాన్ని పొందాను నేను. అలా స్వరూపనాశనం పొందినటువంటి నన్ను దేవర వాళ్ళ కటాక్షించారు. ఎలా కటాక్షించారు? మీరు తప్ప ఇంకోటి తెలియనట్టుగా నన్ను చేశారు. ఇన్ని చేసిన మీరు నా యొక్క కోరికను తీర్చాలి, నా యొక్క విజ్ఞాపనని మన్నించాలి అని తమ యొక్క ఆశని, ఆశయాన్ని ఈ పాసురంలో తిరువరంగత్తముదనార్ ఎందరుమానార్లకి ఇలా తెలియజేస్తున్నారు. ఓ రామానుజ, సర్వదేశముల యందును, సర్వకాలముల యందును, సర్వావస్థల యందును ఎవరైతే నీకు అత్యంత ఆప్తులుగా ఉండి నీ యొక్క దివ్య కళ్యాణ గుణానుభవం చేస్తూ నీకు కైంకర్యం చేస్తూ ఉంటారో అలాంటి వారి విషయంలో నాకు వ్యామోహం కలిగేటట్టుగా చేయండి. అలా వ్యామోహం కలిగించడమే కాక అలాంటి వారికి నేను దాసుడిగా అయ్యేటట్టుగా చెయ్యండి. దాసుడిగా అంటే ఎలాగా? క్రయ విక్రయార్హుడిగా, అంటే అమ్మడానికి కొనడానికి వీలుగా నన్ను కటాక్షించండి అని ఈ పాసురంలో ప్రార్థన చేస్తున్నారు. ఎంబెరుమానార్ల సేవ, ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం ఎప్పుడు ఫలిస్తుంది అంటే, ఎవరైతే ఎంబెరుమానార్లకి సేవ చేసేటటువంటి మహానుభావులు ఉంటారో ఆ మహానుభావులని ఆశ్రయించి ఆ మహానుభావులు యందు ప్రేమ కలిగి ఉండి ఆ మహానుభావులకి కైంకర్యం చేసినప్పుడు ఎంబెరుమానార్ల యొక్క కైంకర్యం పరిపూర్ణం అవుతుంది. నేను రామానుజ దాసుని అని ఒక వ్యక్తి ధైర్యంగా ఎప్పుడు చెప్పగలుగుతాడు అంటే, ఎప్పుడైతే రామానుజ దాసులకి దాసుడై ఉండి రామానుజ దాసుల కైంకర్య నిష్ఠని కలిగి ఉండి వారి కైంకర్యంలో తలమునకలై ఉంటాడో వాడు రామానుజ దాసుడు, అడియేన్ రామానుజ దాస అని చెప్పడానికి, దాసన్నని చెప్పడానికి అధికారం వస్తుంది. తిరువరంగత్తముదనార్ ఈ పాసురం ద్వారా ఓ భగవద్ రామానుజ, దేవర వారికి నిజమైన దాసుడిగా నన్ను కటాక్షించండి అని ప్రార్థిస్తున్నారు. ఎంబెరుమానార్లకు నిజమైన దాసుడు అంటే ఎవరు? ఎంబెరుమానార్ల దాసులకి
కైంకర్యం చేసేటటువంటి మహానుభావుడు కనుక ఓ రామానుజ నీ దాసులకి నన్ను దాసునిగా చేయవలసింది ఇది నా విజ్ఞాపన అని చివరిగా గ్రంథం చివరిగా చరమ పరమనిష్టని కోరుతున్నాను. ఏ గ్రంథం అయినా వేదమైన వేదాంతమైన భారత రామాయణాది గ్రంథాలైన తెలియజేసేటటువంటి రహస్యమైన మహత్తరమైనటువంటి విషయం ఇది. పెద్దలకి దాసులైన వారికి దాసులుగా ఉండడం ఇదేగా చర్మపరమనిష్ట సదాస గణన చరమావధౌయ అని చెప్పినట్టుగా భృత్య పరిచారక భృత్య ఇతిమాలోకనాథ. ఓ కులశేఖర, మిమ్మల్ని మేము ఏ విధంగా గుర్తు పెట్టుకోమంటారు అని అడిగారు పెరుమాళ్ళు. అడిగి సమాధానం చెబుతున్నారు కులశేఖరాలు. మీకు దాసులుంటారు చూశారా, వారికి దాసులుంటారు చూశారా, వారికి దాసులకి దాసానుదాసుడిగా ఉండేటట్టుగా నన్ను కటాక్షించవలసింది ఓ లోకనాథ. ఇది నా అడ్రస్, ఇది నా యొక్క ఐడెంటిఫికేషన్ అని తమని ఏ విధంగా స్వీకరించాలో, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో తెలియజేశారు కులశేఖరాలు గారు. అలాగే తిరువరంగ తమిళనాడు ఈ రామానుజోత్సవాలు అనేటటువంటి గ్రంథంలో చిట్ట చివరిగా 107వ పాసురంలో ఎందరు మానార్లకి విన్నపం చేస్తూ ప్రార్థిస్తున్నారు. పాసురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసి విశేషానికి మంగళం. இன்புத்த சீலத்திராமோனிஜ என்னும் எவ்விடத்தும் என்புத்த நோய் உடல் தோறும் பிறந்தி வெந்தி எண்ணறிய துன்புத்து வீயனும் சொல்லுவதொன்றுண்டு உன் தொண்டர்கட்கே அன்புத்திருக்கும்படி என்னையாக்கி அங்காள் படுத்தே. இன்புத்த శీలకి స్థిరామోనిష. ఇంబుత్త అంటే ఆనంద భరితుడైన, అంటే గొప్ప ఆనందములు కలిగిన. శీలకి రామోనిష, సౌశీల్యం కలిగినటువంటి రామానుజ. ఆనంద భరితమైనటువంటి సౌశీల్యం అనే గుణం కలిగిన రామానుజ. ఓ రామానుజ, దేవరవార్లకి సొల్లుబది ఒండ్రుండు, నీకు విన్నపం చేయవలసింది ఒకటి ఉన్నది. సొల్లువదంటే చెప్పునది, అంటే విన్నపము చేయునది. ఒండ్రు ఒకటి, ఉండు ఉన్నది, ఒక విషయం ఉన్నది. ఏమిటది చెప్పండి అని అంటే చెబుతున్నారు. ఎందుత్త నోయ్ ఉడల్ దోరం తిరంది ఇరంది. ఎందుత్త నోయ్, ఎముకల్ని పట్టి ఉన్నటువంటి వ్యాధులతోటి నిండి ఉండేటటువంటి ఉడల్దోరం శరీరములన్నిటి యందు తీరంది, నేను పుట్టాను. తీరంది, మళ్ళీ మరణాన్ని పొందాను. పొంది ఎన్నరియ తుంబుత్తవీయును, ఎన్నరియ లెక్క పెట్టడానికి వీలు కానటువంటి తుంబుత్తవీయును, అసంఖ్యాకములైనటువంటి దుఃఖములు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖములను అనుభవించినా, ఎందుం ఎవ్విడత్తుం, ఎప్పుడు ఆ దుఃఖములు అనుభవించి నశించిన, ఎన్ను ఎవ్విడత్తుం ఎప్పుడు అంటే సర్వకాలములు ఎందు, ఎవ్విడత్తుం సకల దేశములు ఎందు, ఉన్ తొండర్హట్టే నీ దాసులకి, అన్బుత్తిరుక్కుంబడి నీ దాసుల యొక్క విషయంలో ప్రేమ కలిగి ఉండేటట్టుగా ఆర్తి నన్ను చేసి, ఎన్నై అంగారి పడితే నన్ను వారికి దాసుడిగా చేయండి అని చేయవలసింది విజ్ఞాపన ప్రార్థన అని తిరువరంగత్తమగనార్లు ఎందరి మానార్ల సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంగా. ఇంబుత్త శీలత్తిరామోనిష,
శీలం అంటే సరిపోతుంది. అలా అనక ఇంబుత్త అన్నారు. ఆనందభరితమైనటువంటి శీల గుణము కలిగిన రామానుజ. శీలత్తి రామానుజ అంటే సౌశీల్యం గల రామానుజ అని అర్థం వస్తుంది. సరిపోతుంది కదా సౌశీల్యం కలిగిన రామానుజ అంటే. మరి ఇంబుత్త అని ఎందుకన్నారండి? ఆనందభరితమైన సౌశీల్యం అనే కళ్యాణ గుణము కలిగిన రామానుజ అని ఎందుకన్నారండి అంటేట, లోకంలో పెద్దవారు చిన్నవారితో కలవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. పెద్దవారు చిన్నవారి ధరమరకలు లేకుండా కలవడానికే కదా సౌశీల్యం అని పేరు. అలాంటి సౌశీల్యము, అలాంటి శీలము భగవద్ రామానుజులకు ఉన్నది అని కదా తిరువరంగత్తముకు గారు చెబుతున్నారు. అలా కలిసినప్పుడు, పెద్దవారు చిన్నవారితో కలిసినప్పుడు మాకు తేడా లేదండి, మీరు మేము ఒకటేనండి అని ఎంతగా చెప్పినా వారి మనసులో ఏదో ఒక మూల ఎంతో కొంత కొరత ఉండిపోతుంది. మనం వచ్చి విడవ కలిసాం, మన వైభవం ఏమిటి, వీరెక్కడ అని ఒక భావన మనసులో ఎక్కడో అక్కడ ఏదో ఒక మూల ఉండిపోతుంది. కానీ భగవద్ రామానుజులకి అలాంటి భావన ఉండదు సరికదా. భగవద్ రామానుజులకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే ఇలాంటి వారితోటి కలిసినప్పుడే ఆయనకి ఆనందం కలుగుతుంది. తనకంటే తక్కువ వారు ఎవరైతే ఉంటారో, సంసారంలో పడి కుట్టుమిట్టాడేవారు ఎవరైతే ఉంటారో, అల్పమైన జ్ఞానము కలిగిన వారు, అల్పమైన శక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారితోటి కలవడం వలననే తమకు ఆనందం కలుగుతుంది అని భావన చేసేటటువంటి వైభవం కలిగిన వారు కనుకనే రామానుజుని పాసురంలో ఇన్బుత్త శీలత్తి రామానుష, ఆనందభరితమైన శీలవనము కలిగిన రామానుజ అన్నారు. ఎలాంటి వారు రామానుజులు? ఎంత గొప్పవారట! ఎంత గొప్పవారంటే వెంకటాచలాధీశునికి అంటే తిరువేంకటముడయానికి, అలాగే తిరుక్కురుంగుడి నందికి ఆచార్యులైనటువంటి మహానుభావులు. తిరువేంకటముడయానికి వెంకటాచలాధీశునికి శంఖచక్రాన్ని ప్రదానం చేసి ఆయన యొక్క వైష్ణవత్వాన్ని కాపాడి ఆయన యొక్క శ్రీయప్పతిత్వాన్ని లోకానికి తెలియజేసినటువంటి మహానుభావులు ఎందరుమానార్లేగా. అందుకే ఎందరుమానార్ల యొక్క కట్టియంలో మనకు ఒక వాక్యం కనబడుతూ ఉంటుంది. అప్పనుక్కు చెంగాడి అడిత్తరుడుంబెరుమాళ్ అరమిగున పెరుంబూదూర్ అవధరిత పెరుమాన్ అని. అప్పనుక్కు మలయప్పనుక్కు అంటే తిరువేంకటముడయానికి చెంగాడి అడిత్తరుడుం పెరుమాళ్, శంఖచక్రాన్ని కటాక్షించిన పెరుమాళ్ళు అని రామానుజుల్ని పిలుస్తున్నారు. పెరుమాళ్లకే చక్రాంకరములు చేసిన పెరుమాళ్ళు ఈయన. పెరుమాళ్లకే పెరుమాళ్, పెరియ పెరుమాళ్ అన్నట్టుగా తిరువేంకటముడయానికే పెరుమాళ్ళు అయినటువంటి మహానుభావులు అని. ఆ విధంగా తిరుమలలో ఉండేటటువంటి స్వామికి శంఖచక్రాన్ని ప్రదానం చేసి ఆ స్వామిని మనకు అందించిన మహనీయులు. అలాగే తిరుక్కురుంగుడిలో వెంచేసి ఉండేటటువంటి పెరుమాళ్ళకి శంఖచక్రాన్ని ప్రదానం చేసినటువంటి మహనీయుడు భగవద్ రామానుజులు. భగవద్ రామానులు తిరుక్కురుంగుడికి వేంచేసినప్పుడు తిరుక్కురుంగుడిలో ఉండేటటువంటి పెరుమాళ్ళు ఎంబెరుమానార్ల వెనకాల వచ్చేటటువంటి ఈ దాస సందోహాన్నంతటిని చూచి 700 మంది జీయర్లు, 12,000 మంది ఆచార్య పురుషులు, లెక్కలేనంత మంది శ్రీ వైష్ణవులు, ఇంతమంది గోష్ఠిగా ఎందరుమానార్లు ఎక్కడికి వెళ్ళినా వారితో కూడా వేంచేసేవారట. అలాగా ఎందరుమానార్లతోటి వేంచేసేటటువంటి గోష్ఠిని చూసినటువంటి తిరుక్కురుంగుడి నంబి ఆశ్చర్యపోయాడు. రామానుజ, ఎంతమంది మీ వెనకాల ఎలా వస్తున్నారు అంటే, మా దగ్గర మంత్రం ఉందండి అన్నారట ఎందరుమానారు. ఆ మంత్రం ఏదో మాకు కూడా చెప్పకూడదు, మా దగ్గరికి కూడా ఎంతమంది వస్తారు అన్నారు. అంటే అడిగే పద్ధతిలో అడిగితే చెప్తాం అని ఎందరుమానార్లు అన్నారట. ఆ మర్నాడు ఆ తిరుక్కురుంగుడిలో ఎందరుమానారు చక్రాంకరములు చేస్తూ ఉంటే ఆ తిరుక్కురుంగుడి నంది ఒక పిల్లవాడి కింద వచ్చి ఎందరుమానార్లను ఆశ్రయించి చక్రాంకరములు పొందాడు అని ఈనాటికి ఆ తిరుక్కురుంగుడి క్షేత్రంలో
మనకి ఎంబెరుమానార్లు తిరుక్కురుంగుడి నంబి వేంచేసి ఉండేటటువంటి ప్రదేశం మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ ఎంబెరుమానార్ల సన్నిధికి వెళ్ళేటటువంటి దారిలో మెట్లు నుంచి కొన్ని కిందకి దిగితే లోపలికి ఉంటుంది ఆ సన్నిధి. ఆ సన్నివేశాన్ని మనకు తెలియజేసేటటువంటి ఆ ప్రదేశం. అలాగా తిరుక్కురుంగుడి నంబికి చక్రాంకన ప్రదానం చేసినటువంటి మహానుభావులు, తిరువేంగడ మలయానికి తిరుక్కురుంగుడి నంబికి శ్రీభాష్యాన్ని కటాక్షించినటువంటి ఆచార్యులు, తిరునారాయణపురంలో వేంచేసి ఉండేటటువంటి సెల్వపిళ్ళయ్య అనేటటువంటి ఆ పెరుమాళకి తండ్రి అయినటువంటి వారు ఇప్పటికి కూడా తిరునారాయణపురంలో వేంచేసి ఉండేటటువంటి తిరుమాళ్ళకి తిరువారాధన అవడానికి ముందు ఎంబెరుమానార్లకు తిరువారాధన అవుతుంది. ఎంబెరుమానార్లకు తిరువారాధన అయిన తర్వాత తిరుమాళ్ళకి తిరువారాధన అవుతుంది. ఎంబెరుమానార్లు తండ్రి గనగా ముందు తండ్రికి ఆరాధన, ఆ తర్వాత తనయుడికి ఆరాధన, సంపత్పుత్రుడు కదా ఆయనకి ఆరాధన. యతిరాజ సంపత్కుమారవ అని ఆయనకి తిరునామం. యతిరాజుల యొక్క సంపదంతా స్వీకరించినటువంటి కుమారుడు అని, యతిరాజుల సంపదకి వారసులైనటువంటి కుమారుడు అని యతిరాజ సంపత్కుమారవ అనేది తిరునామం. అలాగే సెల్వపిళ్ళయ్యకి తండ్రి అయినటువంటి గొప్పతనం కలిగిన వారు. పెరుమాళ్ళకే పెరుమాళ్ళైనటువంటి మహానుభావులు ఎంబెరుమానారని, అంత గొప్పవారైనటువంటి ఎంబెరుమానార్లు ఎక్కడ, అత్యంత పాపిష్టివాణ్ణి అయినటువంటి నేనెక్కడ, పెరుమాళ్ళకే చక్రాంకనములను చేసి ఆచార్యులై వారికే ఉపదేశం చేసినటువంటి మహానుభావులైనటువంటి వారు నా దగ్గరకు వచ్చి నా మనసులో వేంచేసి ఉండి నన్ను కటాక్షించారు. ఇది ఎలాంటిదంటే, ఎంబెరుమానార్లు అనుకుంటున్నారట తిరువరంగత్తముదనార్ల యొక్క మనసులో ప్రవేశించడం ఎలాంటిదంటే అలభ్యలాభము అనుకుంటున్నారు. అలభ్యలాభం అంటే దొరకనది దొరికినట్టుగా, కిడయాదు కిడత్తది అని, మనకి దొరకనిది దొరికింది అని ఎంబెరుమానార్లు భావన చేస్తున్నారు, తిరువరంగత్తముదనార్లు కాదు. అలాంటి గొప్ప సౌశీల్యం కలిగినటువంటి ఓ రామానుజా అని సంబోధిస్తున్నారు రామానుజుడు. ఇప్పటిదాకా ఎంబెరుమానార్లు తిరువరంగత్తముదనార్లకి తమ యొక్క సౌశీల్య గుణాన్ని అనుభవింపజేస్తే, ఆ సౌశీల్య గుణాన్ని 106 పాసురాల దాకా అనుభవించి, 1 నుంచి 106 పాసురాల దాకా అనుభవించినటువంటి తిరువరంగత్తముదనార్ ఈ పాసురంలో ఆ ఎంబెరుమానార్ల యొక్క సౌశీల్యం అనేటటువంటి కళ్యాణ గుణాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు అన్నారు. ఓ రామానుజ, నీకు చెప్పున్నది ఒకటి ఉన్నది, విజ్ఞాపన చేయనది ఒకటి ఉన్నది, నా ప్రార్థన ఒకటి ఉందండి. ఏమిటి ప్రార్థన? సర్వజ్ఞులైనటువంటి దేవరవారులకి విజ్ఞాపన చేసేది ఒకటి ఉందన్నారు. ఏం తెలియని వాళ్ళకి చెప్పాలి కానీ అన్నీ తెలిసినటువంటి వారికి విజ్ఞాపన చేయడం ఏమిటి అంటే, విజ్ఞాపన చేయకుండా ఉండలేక చేసేది. నాకేం కావాలో సర్వజ్ఞులైన ఎంబెరుమానార్లకు తెలుసు, అయినప్పటికీ నేను విజ్ఞాపన చేయకుండా ఉండలేక చేస్తున్నాను అని అర్థం. సొల్లు వదివొండ్రుండు ఎలాంటిది? ఇప్పటిదాకా తమ యొక్క వైభవాన్ని అంటే ఎంబెరుమానార్ల విషయంలో తమకుండే ప్రేమనంతటిని తెలియజేసి ఇప్పుడు అభినివేశాన్ని చెబుతున్నారట. ఎలా అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి నత్వేవాహం జాతునాశం అని ప్రారంభించి కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని చాలా విశదంగా ఉపదేశిస్తూ వచ్చి సర్వగుహ్యతమం భూయ శృణిమే పరమం వచ, అన్నిటికంటే గుహ్యతమైనటువంటి దాన్ని నేను నీకు చెబుతున్నాను, విను నా యొక్క ఉత్కృష్టమైనటువంటి వాక్కులని అని ఉపదేశించేటప్పుడు కృష్ణ పరమాత్మలా అయితే ఉపదేశం చేశాడో ఆ విధంగా తిరువరంగత్తముదనార్లు కూడా చేస్తున్నారట. ఈ రామానుష ఇదన్ విన్నప్పమే అని ప్రారంభించి మొదటి పాసురంలో ఇప్పటి వరకు తమ యొక్క అభినివేశం అంతా విజ్ఞాపన చేశారు. ఈ పాసురంలో తమ అపేక్షితాన్ని
వెన్న పనిచేస్తున్నారట. 1 నుంచి 106 పాసురాల వరకు తిరువరంగత్తముదినార్ల యొక్క ప్రేమ పారవస్యం, ఎందరమానార్ల విషయంలో తమకు ఉండేటటువంటి అభినివేశాన్ని చెప్పారు. ఈ పాసురంలో తమ యొక్క అపేక్షితాన్ని, అంటే కోరికని, ప్రాప్యాన్ని నిష్కర్షిస్తున్నారు. ఇది నాకు కావలసింది రామానుజ, ఇది నేను మీ దగ్గర నుంచి పొందాలనుకునేటటువంటి పురుషార్థము అని పురుషార్థాన్ని తెలియజేస్తున్నారు. అక్కడికి తేడా ఏమిటంటే, అంటే భగవద్గీతకి శ్రీరామానుజుని వస్తుందానికి తేడా ఏమిటంటే, అది శేషి అయినటువంటి పరమాత్మ యొక్క వాక్కు, ఇది శేషభూతుడి యొక్క కోరిక, శేషభూతుడి యొక్క అపేక్షితం, ఇది అది ఆయన యొక్క మాట. ఓ రామానుజ, మేము పొందదగినది ఒకటి ఉన్నది, ఏమిటో చెప్పండి, అదేమిటో ఆయన అడిగారు. టెంబరమానారు అడిగితే విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకనోయ్ ఉడల్దోறும் பிறந்தி இருந்தி என்பு ஒத்த நோய் உடல்தோறும் பிறந்திருந்தி எண்ணெறிய துன்புత్తు ఎన్బుత్త నోయ్. ఎంబు అంటే ఎముకలు, ఎముకలని పట్టి ఉండేటటువంటి వ్యాధులతో కూడి ఉన్న ఓడలదోరం శరీరములన్నిటి యందు పిరంది, పుట్టి, ఇరంది, మరణించి, ఎన్నెరియ తుంబుత్త లెక్కలేనటువంటి దుఃఖాలని అనుభవించిన అనర్థం. అలాంటివన్నీ నేను ఈ జన్మొక్కటి గురించే మాట్లాడడం లేదు, అనేక జన్మలెత్తుతూ ప్రతి జన్మలోనూ ఒక్కొక్క శరీరాన్ని ధరిస్తూ ఆ శరీరానికి వాసస్థానములైనటువంటి వ్యాధులన్నిటినీ అనుభవిస్తూ, ఆ వ్యాధుల వల్ల కలిగేటటువంటి దుఃఖాలన్నింటినీ అనుభవిస్తూ అనేక జన్మలెత్తి పచ్చుట అనేటటువంటి జనన మరణ చక్రంలో గిరగరా తిరిగేటటువంటి నేను అంటున్నారు. నోయ్ అంటే వ్యాధి, ఎన్బొత్త నోయ్, ఈ ఎముకలని పట్టి ఉండేటటువంటి వ్యాధి అని అర్థం. ఏమిటండి వ్యాధులు అంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక దుఃఖాలు. ఈ వ్యాధులు ఎందుకు వచ్చాయి అంటే అంతరింద్రియముల చేత, బహిరింద్రియముల చేత అనేకమైనటువంటి దుష్కర్మలు చేయడం చేత, దుష్కర్మల్ని చేయడం చేత, ఆ దుష్కర్మల యొక్క ఫలితంగా వచ్చినటువంటి వ్యాధులు. మనం చేసినటువంటి దుష్కర్మల ఫలితంగా వచ్చినటువంటి వ్యాధులు పైన వచ్చి పోవు. అవి ఎలా ఉంటాయంటే ఎముకలని పట్టి పీడిస్తాయి. అలాగ అనేక జన్మలెత్తి నేను చేసినటువంటి దుష్కర్మల వలన కలిగినటువంటి వ్యాధులు నా ఎముకలని బట్టి పీడిస్తూ ఉండగా స్వరూపనాశనాన్ని పొందాను నేను. ఎన్బుత్త అని విశేషిస్తున్నాను. ఎన్బుత్త అని ఎందుకు విశేషంగా చెప్తున్నాను? ఎముకలని పట్టి ఉండే అని అర్థం. మామూలుగా పైన వచ్చిన వ్యాధులైతే ఆయింట్మెంట్ రాసుకుంటే, లేకపోతే బోరిక్ పౌడర్ ఏదో ఒకటి వేసుకుంటే తొలగిపోతుంది, మాడిపోతుంది. కానీ ఎముకలని పట్టున్నది అంత తొందరగా పోదు. అలాగ అనేక జన్మలలో అనేక శరీరాలు ఎత్తుతూ ఆ శరీరాల్లో ఉండేటటువంటి ఎముకలని పట్టినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల వల్ల వచ్చేటటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్న నేను. ఇది ఒక శరీరం కాదు, ప్రతి శరీరంలోనూ ఓడలు దూరం ఆ వ్యాధులు రావడానికి కారణమైన ఎముకలు ఉండేటటువంటి ప్రతి శరీరంలోనూ అని అర్థం. ఎలాంటిది శరీరం అంటే వాళ్ళు మన శరీరం యొక్క స్థితిని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.
ఎలాంటిదంటే నోయెల్లాం పెయిధది ఓర్ ఆక్కై అన్నారు. ఆక్కై అంటే శరీరం, ఓరాక్కై అంటే అద్వితీయమైన శరీరం, దీన్ని మించింది ఇంకోటి లేదు అని చెప్పదగింది. దేంట్లో దీన్ని మించింది లేదు? వ్యాధులను అనుభవించడంలో, వ్యాధులకి స్థానంగా ఉండడంలో ఈ శరీరాన్ని మించింది లేదుట. శరీరం అనగా వ్యాధుల పుట్ట అని, సకల వ్యాధులకి వాసస్థానమైనటువంటి దానికి శరీరం అని పేరు అని ఆళ్వార్లు అనుగ్రహించారు. అలా అనుగ్రహించినట్టుగా వ్యాధియే రూపాన్ని పొందినట్టుగా ఉండేటటువంటి దేవతీయ మనుష్య స్థావర రూపంగా ఉండేటటువంటి శరీరాలు అని అర్థం. దేవ శరీరానికి బాధలు తప్పవు, తిరియక్ శరీరానికి బాధలు తప్పవు, మనుష్య శరీరానికి ఇక సరే స్థావర రూపంగా ఉన్న వాటికి బాధలు ఉంటాయి. ఈ విధంగా ఉండేటటువంటి అనేక శరీరాలను ఎత్తి ఆ శరీరాల వల్ల కలిగినటువంటి వ్యాధులను అనుభవించి దుఃఖాలను అనుభవించిన నేను ఇలా అనుభవించి ఏం చేశాను? పిరందు పుట్టడం, సావడం అనేటటువంటిది. పుట్టాను చచ్చాను అంటే మధ్యలో ఉండేటటువంటి 5 అవస్థలు ఏవైతే ఉన్నాయో 5 అవస్థలు అనుభవించాను అని అర్థం. జన్మ దగ్గర నుంచి, గర్భం దగ్గర నుంచి ప్రారంభించి మరణం వరకు లేదా నరకం వరకు ఉండేటటువంటి అవస్థలలో సకలావస్థలను అనుభవించాను అని అర్థం. పిరందు ఇరందు అని అడిగాను. ఆయా శరీరాల్లో పుట్టడం దగ్గర నుంచి ప్రారంభించి అవస్థా సప్తకములు ఏవైతే ఉన్నాయో ఆ అవస్థా సప్తకాల్లో పడి కొట్టుమిట్టాడాను, దుఃఖాన్ని అనుభవించాను. నేను అనుభవించినటువంటి దుఃఖాలని లెక్క పెట్టడం, లేకపోతే నేను అనుభవించినటువంటి వ్యాధులని లెక్క పెట్టడం గనక ప్రారంభిస్తే 1, 2, 3 అని వేళ్లు తెరిచి లెక్క పెడితే కాలతత్వం ఉన్నంత వరకు లెక్క పెట్టినా ఆ లెక్క పూర్తి కాదు. అలాంటి దుఃఖాలు, అన్ని దుఃఖాలను అనుభవించాను. ఒక్కటి కూడా వదలకుండా సకల దుఃఖాలని అనుభవించి స్వరూప నాశనాన్ని పొందాను. పోత్తరం శ్రీరత్తి రామానుషాని ఇంతకు ముందు తిరువరంగ తముదునారు రామానుజనుత్తందాదిలో చెప్పినట్టుగా 89వ పాసురంలో చెప్పినట్టుగా పోర్టు అరుం శీలత్తి రామానుష, శీలగుణమును కలిగిన రామానుజ అన్నారు. ఆ శీలగుణం ఎలాంటిది అంటే స్తుతించి పూర్తి చేయడానికి వీలు లేని, ఎంత స్తోత్రం చేసినా అంటే ఎంత పొగిడినా పూర్తి కానటువంటి గొప్ప వైభవం కలిగిన శీలగుణం కలిగిన రామానుజ అని వీరే చెప్పినట్టుగా రామానుజుల వారి యొక్క కళ్యాణ గుణాల్ని ఎంత, అందులో శీలం అనే కళ్యాణ గుణాన్ని ఎంత అని కొలమానంతో చెప్పడం సాధ్యం కాదు. ఒకవేళ ఏదైనా రామానుజుల వారి యొక్క శీలగుణాన్ని దానికి ఆ శీలగుణానికి హద్దులు చెబితే చెప్పవచ్చు, కానీ ఈ శరీరం వల్ల వచ్చేటటువంటి దుఃఖాలకి మాత్రం హద్దు చెప్పలేంట. అలాంటి దుఃఖాలని అనుకుంది ఎప్పుడు అనుభవించారండి? ఎన్ను సర్వకాలముల ఎందును అనుభవిస్తూనే ఉన్నాం. ఏదో 1, 2 రోజులు అనుభవించాం, 3 రోజులు అనుభవించామండి, 10 ఏళ్ళు అనుభవించామండి, 25 ఏళ్ళు అనుభవించామండి అని కాదు. అన్ని జన్మలలోనూ అన్ని కాలాలలోనూ, అన్ని కాలాలలో అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అని ఒక అర్థం. ప్రతి జన్మలోనూ ఏ ఏ కాలాలు అయితే ఉన్నాయో ఆయా కాలాలు అంతిగందు అని ఇంకొక అర్థం. ఎవ్విడత్తుం అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని కాలాలలోనూ, అన్ని ప్రదేశములోనూ, సర్వదేశ సర్వకాలముల యందు అనుభవించారు. ఇప్పుడు ఏం కోరుతున్నారంటే ఎన్ను ఎవ్విడత్తుం, మేము ఏ కాలంలో ఉన్నా సరే ఎల్లప్పుడూ అని అర్థం. ఎవ్విడత్తు ఏ దేశంలో ఉన్నా సరే అంటే ఎక్కడుంటే అక్కడ అని అర్థం. ఎప్పుడైనా ఎక్కడైనా తొండర హక్కే అందు తిరుక్కుంబడి, మీ దాసులకే దాసుని అయ్యేటట్టుగా, మీ దాసుల విషయంలోనే ప్రేమ కలిగి ఉండేటట్టుగా నన్ను కటాక్షించవలసింది.
పరమాత్మతో ఉండేటటువంటి అనుబంధం ఎలాంటిదంటేట బంధానికి మోక్షానికి రెండిటికి హేతువుగా ఉంటుంది. మోక్షాన్ని ఇవ్వవచ్చు, లేకపోతే సంసారంలో పడవేయవచ్చు. పరమాత్మతో ఉండేటటువంటి అనుబంధం రెండిటికీ అవకాశం ఉంటుంది. కానీ ఎంబెరుమానారులతో ఉండేటటువంటి అనుబంధం ఎలాంటిదంటేట మోక్షానికే దారి తీస్తుంది. మోక్షాన్ని ఇవ్వడానికే దీక్షని పట్టిన వారితో భగవద్ రామానుజుడు సకల జీవులని కటాక్షించాలి, వారికి మోక్షాన్ని ఇవ్వాలి అని ఒక దీక్షను పెట్టుకుని ఈ విభూతిలోకి అవతరించిన వారు కనుక నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి తమ పాదాలను ఆశ్రయించేటట్టుగా చేసి, తమ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించేటట్టుగా చేసి, తమ యొక్క కళ్యాణ గుణానుభవం చేసేటట్టుగా చేసి, తమ యందు అమితమైన ప్రేమ కలిగేలా చేసి, నా విషయంలో గొప్ప ప్రేమను చూసి నా హృదయంలో నిత్యవాసం చేసేటట్టుగా వెంచేస్తున్నారు. అలాంటి మహానుభావులైన ఓ రామానుజ, నీ దాసులకి నేను దాసుడిగా ఉండేటట్టుగా వారి కైంకర్యంలో నా జీవనాన్ని సాగించేటట్టుగా కటాక్షించండి అని తొందరహైతే అని అవతారార్థాన్ని చెబుతున్నారు. అవధారణార్థం అని. అవధారణార్థం అంటే నీకే అని. నక్కే నామాశ్చైవోం అని అండడం వారు చెప్పినట్టుగా, ఓ స్వామి నీకే మేము కైంకర్యం చేయవలను అని నమ్మాళ్ళు వారు తనకేయాహ ఎనై కొళ్ళు మీదే. ఓ స్వామి తన కొరకే నన్ను స్వీకరించాలి, నీ కొరకే నీవు నన్ను స్వీకరించాలి అని ఆరెనక్కు నిన్ పాదమే శరణాహ తందువిందాయి. నీ పాదాలని నాకు ఎవరు శరణగా ఇచ్చారు అని చెప్పినట్టుగా అవతారణార్థాన్ని చెబుతున్నారు ఇక్కడ. అంటే స్వామి రామానుజ, నీ దాసులకే నేను దాసులయ్యేట్టుగా కటాక్షించండి అన్నారు. ఈ అవతారణార్థం ఏం చెబుతోందంటే అన్యయోగ వ్యవచ్ఛేదాన్ని చెబుతోంది అన్నారు. అంటే నీ దాసులకి తప్ప ఇంకెవ్వరికి నేను దాసుని కాకుండా కటాక్షించండి అనేటటువంటి అర్థం చేశాను. అండలమ్మ వారు కూడా ఉనక్కే నీకే నేను కైంకర్యం చెయ్యాలి అనే అవధారణార్థాన్ని చెప్పారు. అమ్మాయి వారిని కూడా తనకే ఆహా అని అవధారణార్థాన్ని చెప్పారు. ఈ విధంగా ఆళ్వార్లు తిరుమాళ్ల విషయంలో చెప్పినట్టుగా తిరువరంగ సముదనాలు పెద్దల విషయంలో భగవద్ రామానుజ దాసుల విషయంలో చెబుతున్నారు. గురుదేవ పరంబ్రహ్మాని, ఆచార్యులే పరబ్రహ్మాని చెప్పినట్లుగా ఉపాయ ఉపేయ భావేన తమేవ శరణం వ్రజేతి. ఉపాయోపేయములు రెండూ వారే అనుకుని ఆచార్యులనే శరణ వేడవలను. నిన్ను కేవు మత్తరియేన్, ఆచార్యులు తప్ప వేరొక దైవాన్ని నేను ఎరగను నిన్ను చెప్పినట్టుగా చీదిరి శరణాగతి తంగ తన్నెరవం తాళే అరణాహుమెన్నువదు అని జ్ఞానసారంలో అరుళాల పెరుమాళెంబెరుమానారు చెప్పినట్టుగా చీదిరి శరణాగతి తంగ, ఎటువంటి దోషములు లేనటువంటి శరణాగతిని మనకు అనుగ్రహించినటువంటి తన్నెరవంతాళే, తమ ఆచార్యుల యొక్క తాళే పాదారవిందములే అరణాహం మనకి రక్షకమవుతాయి అని చర్మపర్వంలో చెప్పినట్టుగా జ్ఞానసారంలో అరుడాల తిరుమాళెంబెరుమానారు చెప్పినట్టుగా తిరువరంగ సముద్ర ఎంబెరుమానార్ల యొక్క దాసుల విషయంలో చెబుతున్నారు. అందు తిరు కుంబడి, అంబు అంటే ప్రేమ, ఆ ప్రేమ ఉండేటట్టుగా ఎన్నయ్యాకి నన్ను అనుగ్రహించాలి. రామానుజ నీ దాసుడిగా నన్ను మీరు అనుగ్రహించాలి. అనుగ్రహించి అంగు ఆళ్ పడుతే నీ దాసుల విషయంలో కైంకర్యం చేసేటట్టుగా నన్ను కటాక్షించండి. ఈ యొక్క
పాదార విందములే తమకు సర్వస్వము అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, నీ పాదార విందముల యందు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందులు కైంకర్యం చేస్తూ, అలా నీ యొక్క చరణార విందముల యందు కైంకర్యం చేయడమే తమకు పరమ ప్రయోజనము అనుకుని అలా చేయడం చేత కృతార్థులమయ్యాము అని అనుకునేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో నన్ను దాసుడిగా ఉండేటట్టుగా వారి కైంకర్యం నేను చేసేటట్టుగా కటాక్షించవలసింది అంటున్నారు. నమ్మాళ్ళు వారిని తిరువాయుడి దివ్య ప్రబంధంలో ఎమ్మాదిత్ అనేటటువంటి దర్శకంలో అయ్యార్ కన్నమడక్కిలం నింకడలు ఎయ్యాదేత్త అరువు చెయ్యనకే. ఓ స్వామి, అయ్యార్ లక్ష్మం గారు కంఠం పట్టుకోవడానికి ముందే మీ పాదార విందాన్ని చేరేటట్టుగా అనుగ్రహించండి అని తిరుమాళ్ళని ప్రార్థించినట్టుగా తిరువరంగ సముదనార్, ఓ రామానుజ, నీ దాసులకి నన్ను దాసులుగా కటాక్షించవలసింది, ఇదే నాకు పరమ పురుషార్థము అని ఈ పాసురంలో తిరువరంగ సముదనార్ ఎందరు మానాలు ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాపన చేసి, రామానుజ, ఆనందభరితమైనటువంటి సౌశీల్యం కలిగిన వారు మీరు, నాకు దీన్ని కటాక్షించండి అని అద్భుతమైనటువంటి రీతిలో స్వరూపానురూపమైనటువంటి ప్రార్థన చేశారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనకి అభిమానం ఉంది అనేటటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తులను మనం ఆదరిస్తామో అప్పుడు మనకి ఆ వ్యక్తుల మీద ప్రేమ ఉన్నట్టుగా, ఆదరణ ఉన్నట్టుగా, అభిమానం ఉన్నట్టుగా చూస్తుంది. ఇది లోక సహజమైనటువంటి విషయం. చూడండి, మనం మన పిల్లల్ని పంపించామనుకోండి ఎక్కడికైనా, వారి ప్రేమగా చూడగానే అబ్బా మమ్మల్నే కాదండి మా పిల్లల్ని కూడా వారు ఎంతో ప్రేమగా చూశారు అని మురిసిపోతాం. అలాగే ఎందరిమానార్ల కైంకర్యం చేయడం కంటే ఎందరిమానార్ల దాసులైన కూరత్తాళ్వాన్ మొదలైనటువంటి పెద్దల యొక్క కైంకర్యం చేస్తా వీరికి నా వారి యందు ఎంత ప్రేమో అని ఎందరిమానార్ల పరమానంద భరితులవుతారు అని, ఇదే పురుషార్థం అని పెరుమాళ్ళ విషయంలో కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం కంటే పెరుమాళ్ళని ఆశ్రయించినటువంటి పెద్దలకి కైంకర్యం చేస్తే పెరుమాళ్ళకి ఏ విధంగా అయితే ఆనందం కలుగుతుందో అదే విధంగా ఎందరిమానార్ల కైంకర్యం చేయడం కంటే ఎందరిమానార్ల యొక్క దాసులు ఎవరైతే ఉంటారో వారికి కైంకర్యం చేసి ఎందరిమానార్లకు కూడా ఆనందం కలుగుతుంది అని తిరువరంగ సముదనార్ ఈ పాసురం ద్వారా ప్రాప్తి నిష్కర్ష చేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ పూట కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఎంబుత్తుశీల తిరామోనిష ఎన్ను వెవ్విడత్వం ఎంబుత్తనోయ్ உடல்தோறும் பிறந்திறந்தி என்னெறிய துன்புத்தவியனும் துண்டு பதண்டுண்டு தொண்டரகே அன்புத்திருக்கும்படி என்னையாக்கி அங்காள் படுத்தே. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वनः कान्तिमत्यां प्रसूतायै राजाय मङ्गलं. जय रामानुज.